కానీ తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా ఆదరణను గూర్చిన మరొక శ్రేష్టమైన మాట వ్రాయబడింది. చూడండి, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు అనే మాట చూస్తున్నాం. ఇది సింపుల్గా మనం చెప్పుకోవాలంటే ఈ 2 వచనాలను దేవుడు మనల్ని ఎందుకు ఆదరిస్తాడంటే, దేవుడు ఆదరిస్తాడు, తల్లి వంటి ఆదరణ ఇస్తాడు. హీఈస్ ద గ్రేటెస్ట్ కంఫర్టర్. ఆయన ఇవ్వగలిగిన ఆదరణ లాంటి ఆదరణ ఇంకెక్కడా దొరకదు ఈ ప్రపంచంలో. తల్లికి మించిన ఆదరణ పరలోకపు తండ్రి అనుగ్రహించగలడు. అయితే దేవుడు ఆయా కష్టతరమైన పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు మనల్ని ఎందుకు ఆదరిస్తాడంటే, కష్టంలో వెళ్ళే ఇతరులను మనము ఆదరించినట్లుగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే, గాడ్ హెల్ప్స్ అస్ సో దట్ వీ కెన్ హెల్ప్ అదర్స్. God blesses us so that we can be a blessing to others. దేవుడు మనల్ని ఆశీర్వదించేది, ఆశీర్వాదాలన్నీ కూర్చుకొని మన తలపైకి వచ్చే అంతగా ఆశీర్వాదాలు మునిగిపోయి నిండిపోయి ఇంకెవరిని పట్టించుకోకుండా ఉండాలని కాదు, కానీ నిన్ను ఆశీర్వదించేది నీవు ఇతరులకు ఆశీర్వాదం షేర్ చేస్తావని. దేవుడు నీకు సహాయం అందించేది, ఇబ్బందుల్లో ఉన్న ఇతరులకు నీవు హెల్పింగ్ హ్యాండ్ అందిస్తావని. నిన్ను దేవుడు ఆదరించేది కష్టంలో ఉన్న ఇతరులను ఆదరించినట్లుగా. కొన్నిసార్లు నా జీవితంలో తెలుసు, ఆయా రకాలైన క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఒక్కడే ఆదరించగలడు. ఆదరణ దేవుడు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరండి. అలాంటి సమయంలో దేవుడు నా హృదయాన్ని ఆదరించిన తరువాత నాలాంటి కష్టంలో, నాలాంటి ఇబ్బందిలో ఒకవేళ ఇంకెవరైనా వెళ్తూ ఉంటే వారి కష్టాన్ని అర్థం చేసుకోవడానికి, వారి బాధను అర్థం చేసుకోవడానికి, వారిని ఆదరించడానికి దేవుడు చాలాసార్లు నన్ను బలపరుస్తూ వచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు కొన్నిసార్లు నిన్ను క్లిష్టతరమైన పరిస్థితులు గుండా పంపిస్తున్నప్పుడు నీకు అనిపిస్తుంది, ఎందుకు ప్రభువా ఈ శ్రమ, ఎందుకయ్యా ఈ బాధ, ఎందుకు నన్నెంచుకున్నావు ఈ పరిస్థితికి నీకు అనిపించవచ్చు. కానీ ఆ పరిస్థితుల్లో దేవుడు తన ఆదరణను నీకు అందించి, నీవు కూడా ఎట్టి ఆదరణతో ఆదరింపబడ్డావో అదే ఆదరణతో శ్రమలలో ఉన్న ఇతరులను ఆదరించుట కొరకు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఈ రోజుల్లో చాలామంది పాస్టర్లు ఉండొచ్చు, సేవ చేస్తున్న వారు ఉండొచ్చు, వాక్యాలు చెప్తున్న వారు ఉండొచ్చేమో, కానీ వాక్యాన్ని అనుభవపూర్వకంగా మనం నేర్చుకోకపోతే మనం చెప్పే వాక్యంలో ఖచ్చితంగా ఆథెంటిసిటీ ఉండదండి. కొంతమంది వాక్యాన్ని ఏదో పద్యాలు వల్లించినట్లు బైహార్ట్ చేసి మెమరీలో నుంచి కోట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారేమో, కానీ నీ యొక్క వాక్యము ద్వారా, నీవు అందించే వర్తమానాల ద్వారా అనేకులు ఎప్పుడు ఆశీర్వదించబడతారంటే, ఆ వాక్యంలో ఉన్న అనుభవాలు నీ జీవిత అనుభవాలుగా ఉన్నప్పుడు నీ ద్వారా దేవుడు కార్యము చేస్తాడు. క్రైస్తవ విశ్వాసం అనేది ఒక టెక్స్ట్ బుక్లో ఫిలాసఫీ నేర్చుకొని బోధించే అటువంటి పద్ధతి కాదండి. చూడండి, బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ ఇవన్నీ టీచ్ చేసే ఫ్యాకల్టీ ఉంటారు, అద్భుతమైన ఫ్యాకల్టీ చాలామంది ఉంటారు. బట్ దే ఓన్లీ నో థియరీ. అవన్నీ వాళ్ళు ప్రాక్టికల్గా చేసేసి ఉంటారు. కానీ దేవుని వాక్యంలో వెన్ యూ అప్లై గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకున్నప్పుడు, ఒక్కొక్క వచనము దేవుడు నీ జీవితంలో కార్యం చేసినప్పుడు నిజంగా నీ జీవితం ఒక ఎఫెక్టివ్ లైఫ్గా ఉంటుంది. నీ జీవితము ఒక విరువబడిన రొట్టె వలె అనేక మందికి ఆశీర్వాదకరంగా తయారవుతుంది. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఆ క్రింద ఒక్క మాట నేను చదివి ఆ తర్వాత ముగిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఆదరిస్తాను. ఐఎమ్ ద గ్రేటెస్ట్ కంఫర్టర్. మీరు ఊహించినంత గొప్ప ఆదరణ ఇస్తాను. ఒక తల్లి ఆదరించినంత గొప్పగా ఆదరిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు కింద ఒక చిన్న కండిషన్ పెడుతున్నారండి. దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలు కొన్ని కండిషనల్ ప్రామిసెస్, అంటే షరతుతో కూడిన వాగ్దానాలు. ఆ షరతు నువ్వు నెరవేరిస్తేనే వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. అక్కడున్న షరత్ ఏంటి అని ఆలోచిస్తే, యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనందరం ఫ్లైట్ ఎక్కి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి యెరూషలేంకి వెళ్తే అక్కడ ఆదరణ దొరుకుతుందంటే దట్స్ నాట్ ద కేస్.
ఇక్కడ యెరూషలేము అనే మాట దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. దేవుని తేజో మహిమ నిలిచిన స్థలము, దేవుని సన్నిధి నిలిచిన స్థలము, దేవుని ప్రజలందరూ ఏక మనసుతో ఆయనను ఆరాధించడానికి, సేవించడానికి కూడుకునే స్థలము, పరిశుద్ధ స్థలము. దేవుని సంఘము ఏదైతే ఉందో అక్కడ ఆదరణ కలుగుతుంది. అంటే అర్థం ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, లోకములో నీకు ఆదరణ దొరకదు. ఒంటరిగా ఉంటే నీకు ఆదరణ దొరకదు. దేవుని సంఘంలో నువ్వు చేర్చబడితే, వెన్ యు బికమ్ వన్ విత్ ద పీపుల్ ఇన్ గాడ్స్ చర్చ్, సంఘంలో ఉన్న దేవుని ప్రజలతో నీవు ఒకటిగా చేయబడినప్పుడు, సంఘంలో చేర్చబడినప్పుడు, దేవుని మందలో ఒక గొర్రెగా నీవు చేర్చబడినప్పుడు, when you are in the church, when you become a part of the church, then you will experience God's comfort. అటువంటి సమయంలో, అటువంటి పరిస్థితుల్లో దేవుడిచ్చే ఆదరణను నీవు పొందుకు. ఒకవేళ ఆదరణ లేకుండా నీవు ఉన్నావా? ఆదరణ లేదు, ఆదరించేవారు లేరు, అమ్మ అని పిలవడానికి నాకెవ్వరూ లేరు, నా కన్నీళ్ళు తుడవడానికి నాకెవ్వరూ లేరు, నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తే నన్ను ప్రేమగా దండించే వాళ్ళు ఎవరూ లేరు, నాకు బుద్ధి చెప్పేవారు ఎవరూ లేరు, అక్కున చేర్చుకునేవారు ఎవరూ లేరు, ఆహారం పెట్టేవారు ఎవరూ లేరు అని ఒకవేళ ఒక తల్లి అందించే ఆదరణను నీ జీవితంలో మిస్ అవుతున్నట్లయితే, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదని. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టండి. మీ జీవితంలో దేవుడు సమస్తమైన ఆదరణతో, పరిపూర్ణమైన ఆదరణతో మీ హృదయాలను నింపి, ఏ తల్లి ప్రేమ కొరకు, ఆదరణ కొరకు మీరు ఆరాట పడుతున్నారో ఆ తల్లి ప్రేమను, ఆదరణను మీ హృదయాల్లో నింపి మీకు కావలసిన సంతృప్తిని, నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.